నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? 2 డేస్ అవుతుంది మీకు వీడియో పెట్టి. నిన్న చిన్న చిన్న షార్ట్స్ అయితే పెడుతున్నాను కానీ లాంగ్ వీడియోస్ పెట్టలేకపోతున్నాను. సో ఇవాళ ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడటానికి వచ్చాను మీ దగ్గరికి. ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మాట్లాడతాను. మీ అందరికీ తెలుసు కదా వాట్ ఏఐ ఈస్ ప్లేయింగ్ ఇట్స్ రోల్ ఇన్ ద ప్రెసెంట్ డే సొసైటీ అనేది. సో ఇది వర్సెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్సెస్ human, man, or mankind. So, who has invented artificial intelligence? This man has invented artificial intelligence. Then, who is depending upon the artificial intelligence? Man, again, he himself is depending on the artificial intelligence. Who has fed with the knowledge? Man has fed with the knowledge. చిన్న బటన్ నొక్కంగానే ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇన్ఫర్మేషన్ లోపల చిప్ ద్వారా మనకు అందించింది ఎవరు? మ్యాన్స్ బ్రెయిన్. అవునా? సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవాళ మనం ఎంతో పొగుడుతున్నాం. సో ఇట్ కెన్ రీప్లేస్ దాట్, ఇట్ కెన్ రీప్లేస్ దిస్, ఇట్ కెన్ డూ దాట్, ఇట్ కెన్ డూ దిస్ అని. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా బుక్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కంప్రెస్ చేసి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దానిలోకి మనం నాలెడ్జ్ని ఇన్పుట్గా ఇస్తే మనం అడిగిన క్వశ్చన్ని బట్టి అది మనల్ని వెతికే టైంని తగ్గించి అది మనకు ఆన్సర్ని ప్రొవైడ్ చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అవునా? దాన్ని మనం కమాండ్స్ అంటాం. సో వెన్ యూ గివ్ అ కమాండ్, రైట్ కమాండ్, ఇదంతా మనం కంప్రెస్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా మనం ఇస్తే కనుక ఆ ఫీడ్ కనుక మనకు కరెక్ట్గా ఉంటే, అంటే కమాండ్ అనేది కరెక్ట్గా ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆన్సర్స్ని జనరేట్ చేసి మనకి ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక క్వశ్చన్ వేస్తామండి. కెన్ దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్లీట్లీ టేక్ ఓవర్ హ్యూమన్ బీయింగ్స్ అని అడుగుతా. దానికి మీ సమాధానం ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మనం ఇలా భుజాలు తడేసుకుంటున్నాం కదా, సూపర్బ్ అని చెప్పేసి. అన్ని ఫీల్డ్స్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్దే పై చేయి అవుతుందా? నా ఆన్సర్ అయితే అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మాకు ఒక వర్క్షాప్ జరిగినప్పుడు ఓకే, మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మార్కెట్లోకి బాగా వచ్చేసింది, ఒక క్వశ్చన్ అడగానే 100 ఆన్సర్స్ చెప్పేస్తోంది. సో క్యాన్ దీస్ పీపుల్ రన్ ద స్కూల్స్ యూజింగ్ దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్, మాకు వచ్చినటువంటి ఎక్స్పర్ట్ అడిగితే నేను ఒక సమాధానం చెప్పాను, నో అని. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్సన్, ఒక హ్యూమన్ బీయింగ్ కనుక క్లాస్లోకి ఎంటర్ అయితే హ్యూమన్ టచ్ హ్యాస్ టన్స్ అండ్ టన్స్ ఆఫ్ వాల్యూ. ఒక పిల్లవాడికి మనం ముఖాముఖిగా నుంచుని చెప్పినటువంటి పాఠం వేరు, వాడు మానిటర్లో చూసి నేర్చుకునేది వేరు. అవునా కాదా? ఎస్ అంటే ఒక లైక్ ఇవ్వండి. ఎస్ ఆర్ నో? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక అమ్మ మీద అయితే ఒక పాట పాడగలదు కానీ, అమ్మ మీద అయితే ఒక పాట రాయగలదు కానీ అమ్మ అవ్వగలదా? అమ్మ తయారు చేసే ఫుడ్ ప్రోడక్ట్స్ అన్నీ మీకు లిస్ట్ ఇవ్వగలదు కానీ అమ్మలాగా నోట్లో అన్నం పెట్టగలదా? ఎస్. అమ్మ బిడ్డకి ఎలాంటి డైట్ ఇవ్వాలి, ఏం ఇస్తే వాడు ఎదుగుతాడు అనేది ఒక పెద్ద లిస్ట్ అయితే ఇవ్వగలదు కానీ అమ్మలాగా దగ్గర తీసుకొని లాలించగలరా? నో కదా? అవునా కదా? మీరు యాక్సెప్ట్ చేస్తారా ఈ మాటని? సో దీన్ని ముఖ్యంగా పిల్లలకి చెప్తున్నాను. చిల్డ్రన్, డోంట్ ఎవర్ థింక్ దట్, ఐఎమ్ అగైన్ రిపీటింగ్ దిస్, డోంట్ ఎవర్ థింక్ దట్ you have your own material with you. You have artificial intelligence with you. You have your chat GPT with you. You have so many other things with you and you can learn by yourselves. No. Artificial intelligence, it can tell you about a seed. Okay, it can give you good number of colorful pictures. But only your teacher can bring that seed into your class, can divide the cotyledons and can show you the growing plant, tiny plant which is growing between the cotyledons.
that where ChatGPT cannot do, that where artificial intelligence cannot do, where you can touch the cotyledons in your hands, where you can touch that sapling which is growing out from the plant, from the seed. You can touch it. These are the things that your teacher only can do with you in the class. Hope I am clear. మీకు అందరికి అర్థమైంది అనుకుంటాను. సో ఒక టీచర్ని రీప్లేస్ చేయాలి అంటే ఏది మ్యాచ్ అవ్వదు. నథింగ్ విల్ మ్యాచ్ ద టీచర్. ఈస్ట్ ఆర్ వెస్ట్, టీచర్స్ ఆర్ ద బెస్ట్. మేమంతా ఇంటెలిజెంట్, ఓవర్ కెపాసిటీస్ ఉన్నటువంటి హ్యూమన్ బీయింగ్స్ అయితే కాదు మేము. కానీ వీ హ్యావ్ అవర్ కెపాసిటీ లెవెల్ టు ద లెవెల్ ఆఫ్ ద చైల్డ్ టు మేక్ హిమ్ అండర్స్టాండ్ టు హిస్ లెవెల్. అవునా కదా? దట్స్ వేర్ వీఆర్ రికగ్నైజ్డ్. దట్స్ వేర్ వీఆర్ రికగ్నైజ్డ్. ఓకే, డాక్టర్ కొన్న తెలివితేటలు నాకు ఉండకపోవచ్చు, ఇంజనీర్ కొన్న తెలివితేటలు నాకు ఉండకపోవచ్చు, అవునా కాదా? కానీ ఇంజనీర్ అయ్యేటువంటి బేసిక్స్ వరకు టీచర్స్ గా మేము వేయగలం. తెలివితేటలు మీయే, ఓకే, కానీ వాటిని ఎలా వాడుకోవాలి అని దారి చూపించేది మాత్రం మేమే, అవునా కాదా? సో ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ChatGPT వచ్చింది, అవి వచ్చినాయి ఇవి వచ్చినాయి, రేపొద్దున ఇంకొకటి రావచ్చు. బట్ విల్ ఎనీథింగ్ రీప్లేస్ యువర్ బ్రెయిన్ చిల్డ్రన్? ఈ బ్రెయిన్ ని దేన్నన్నా రీప్లేస్ చేయగలరా మీరు? ఈ బ్రెయిన్ లో ఉన్నటువంటి రిసెప్టర్స్ ఆర్ ఈ బ్రెయిన్ లో ఉన్నటువంటి గుర్తు ఉంచుకునేటువంటివి మెమరీ ఎక్కడ మీకు ఉండదు. ఎంత మెమరీ ఉంటుందంటే మన పిల్లవాడు 5-6 years నుంచి జరిగిందంతా రేపు వాడు 80 సంవత్సరాలు వచ్చే వరకు కూడా వాళ్ళ పిల్లలకి వాళ్ళ మనవాళ్ళకి అతను చిన్నప్పుడు జరిగిన కథలన్నీ ఎలా చెప్పగలుగుతున్నాడు? మెమరీ. అవునా? ఒక్కసారి మీ కంప్యూటర్ క్రాష్ అయిపోయింది అనుకోండి, మెమరీ అంతా పోతుంది. కెన్ యూ బ్రింగ్ బ్యాక్ దట్ మెమరీ? ఎందుకంటే బ్రెయిన్ కున్న కెపాసిటీ లెవెల్ వేరు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కున్న కెపాసిటీ లెవెల్ వేరు. Hope you can understand. So children, don't depend more on artificial intelligence, but you lean onto the teachers and listen to them and your textbooks. In front of you, physical textbooks are there, go through them and gain the practical knowledge, children, mostly. For example, ఒక కొబ్బరి చెట్టు గురించి చెప్పాలి నేను. వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ ఐమ్ గివింగ్ యూ. కొబ్బరి చెట్టు గురించి నేను చెప్పాలి. ఓకే, కోకోనట్ ట్రీ హ్యాస్ సో మెనీ యూజెస్ అనే లిటరరీ వర్డ్స్ యూజ్ చేసి హై వొకాబులరీ వాడి వాడికి కోకోనట్ ట్రీ అంటే అది ఇది ఇది అదే నేను మొత్తం నేర్పించాను అనుకోండి, స్టూడెంట్ విల్ అండర్స్టాండ్ ఓన్లీ 25% ఆఫ్ ఇట్, డియర్ టీచర్స్ అండ్ డియర్ ఫ్రెండ్స్. అదే మీరు ఆ స్టూడెంట్ని నేరుగా నేరుగా కొబ్బరి చెట్టు దగ్గర తీసుకెళ్ళి ఆకులు అంటే ఇలా ఉంటాయి, ఆకుల్ని ఇలా కట్ చేస్తే ఈనలు వస్తాయి, రైట్, అండ్ ఇవన్నీ కలిపితే యూ కెన్ మేక్ ఇన్ టు అ బ్రూమ్. ఈ ఆకుల్ని అన్ని కలిపితే వీ కెన్ మేక్ ఎ థ్యాచ్ ఫర్ అ రూఫ్. ఓకే, ట్రంక్ ని కట్ చేస్తే ఇలా ఉపయోగపడుతుంది ఫర్నిచర్ గా. అండ్ రూట్స్ ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్, యూ కెన్ మేక్ దెమ్ ఇన్ టు ఫార్మ్ ఆఫ్ రోప్స్. ఇలా మీరు ప్రతి ఒక్క పార్ట్. నెక్స్ట్ కోకోనట్స్ పైన అది కనుక ఓపెన్ చేస్తే షెల్ ని ఎలా దాన్ని కూడా మనం డెకరేటివ్ ఐటమ్స్ గా మార్చుకోవచ్చు. నెక్స్ట్ కాయర్, నెక్స్ట్ ఆల్ దీస్ థింగ్స్. సో కోకోనట్ ట్రీ అని ఎందుకన్నాను? ప్రతి ఒక్క పార్ట్ మనకి యూస్ఫుల్ గా ఉంటుంది. సో యూ హ్యావ్ టు టచ్ ఇట్, యూ హ్యావ్ టు ఫీల్ ఇట్, you have to smell it, and sometimes if it is edible you have to taste it. Only then you will understand the matter in the material. I emphasize the point, the matter in the material is to be understood by you by all these things. ఇది టీచర్స్ కి నేను స్టూడెంట్స్ కి ఇద్దరికి కలిపి చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, use only to some extent this artificial intelligence.
don't depend completely on artificial intelligence. Human brain is far, far, far superior than anything else. So stay tuned for my videos. So I'll be coming to you shortly with another beautiful video tomorrow. See you soon. Mulpiri Raj signing off. Bye bye.